ముఖ్యంగా అందరికీ నమస్కారాలు. రమణన్న కూడా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ భాస్కర్ రావు, రాపూర్ ఏఎంసీ చైర్మన్ రమణారెడ్డి. ఈరోజు మేము కొద్దిగా ఇబ్బందిమైన పరిస్థితుల్లో బాధతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తున్నాం. వ్యక్తిగత కారణాలు తప్పిస్తే పార్టీ పరంగా మాకు ఎటువంటిది మేము చెప్పలేము, మాకు అది లేదు. మా వ్యక్తిగత కారణాలతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కారణాలు ఏంటి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను ఈరోజు సైదాపురం మండలం 2004 నుంచి 90 వరకు మండల ఎంపీపీగా చేసిన, 90 నుంచి మార్కెట్ రేట్ రాపూర్ ఏఎంసీ చైర్మన్ కలవయి సైదాపురం రాపూర్ 3 మండలాలకి చైర్మన్గా చేసిన. ఈరోజు 2014 నుంచి మేమేదో పార్టీకి అన్ని అందగలుగా ఉన్నాం, మాకు కూడా అనుకూలంగా ఉన్నాం. ఇప్పుడేదో మాకు చాలా చిన్న పూర్వమైంది. అందుకను మీడియా వాళ్ళందరికీ ఈరోజు చెప్పి పార్టీకి మార్కెట్ చైర్మన్కి రాజీనామా చేయాలని వచ్చి మన వెంకటగిరిలో పెట్టి మేము మీ ద్వారా అందరికీ తెలియపరచాలని మేము వచ్చి మీటింగ్ పెట్టి చేయాలి. పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు ఇన్ని రోజులు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచారు కదా, ఈరోజు పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మాకు ఇబ్బందులు, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదో వేరేది ఏ ఊరిని మేము కామెంట్ చేయదలుచుకోలేదు. మేము పార్టీని వేడుతున్నాం కాబట్టి మీ ద్వారా చెప్పాలి. మా పార్టీ 15 సంవత్సరాలు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే మా పార్టీకి తెలియపరిచి మనం ఎట్టున్నా మా ప్రయత్నాలు ఏదైనా చేసుకోవాలి కాబట్టి మీకు తెలియజేయడం అనేది. పార్టీలో ఒక్కటే రాజీనామా చేస్తున్నారా, మీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారా? పార్టీకి అన్నప్పుడు పార్టీ ఇచ్చిన పదవులు కూడా రాజీనామా చేస్తారు సార్. నిన్న కొంతమందితో సమీక్ష నిర్వహించారు, సమావేశం నిర్వహించారు. మీతో ఏదైనా చర్చించారా? సమావేశం నిర్వహించారు. పార్టీ ఇప్పుడు ఏం చెప్పండి. ఇటీవల మీరు సేవ్ వెంకటగిరి అనేసి నేదురుమల్లి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవం. మరి ఈరోజు ఆ వర్గంలో లేకుండా ఇటు పార్టీలో లేకుండా పూర్తిగా బయటకు వచ్చేదానికి కారణం? సమాధానమే లేదన్నా కదా, వ్యక్తిగత కారణాలు అంటే మేము మిగతా చెప్పలేము. దయచేసి ఇంకెందుకు అడగద్దు. ఇతర పార్టీ చేరే అవకాశం పార్టీ మాట్లాడారా? నేను చెప్పలేను. మీరేనా మీ కార్యవర్గ సభ్యులు కూడానా? సార్ మీ అనుచరులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ప్రెస్ మీట్ ద్వారా? మీ వెనకాల అనుచరులకు కానీ మీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మిడిగేట్ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఇతర పార్టీలకు కానీ మా అభిమానులకు కానీ ఇదే చెప్పదలుచుకున్నాం. మేము పార్టీ పెట్టుకున్నాం. మీ మండల జెడ్పీటీసీ కూడా బాలాయపల్లి ఆమె ఇంకొక ఈయన రాపూరు ఇవన్నీ సంఖ్య లిస్టు మా దగ్గర ఉంది. మేమిద్దరం ఎదుర్కొన్నాం, మేమిద్దరుగా పోతున్నాం అంతే. ఎవరు పోతున్నారు అనేది మేమిద్దరమే పెడతాం పార్టీకి. ఈ మార్గంలో నడిచేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారా? సమాచారం నడుస్తారో లేకుంటే ఎటు పోతారో దాన్ని కూడా మేము కామెంట్ చేస్తాం.